మీ పిల్లల డాక్టర్ కళ డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను మీ ప్రవళిక. ఈ రోజు మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, జ్యోతిష్య వాస్తుశాస్త్ర నిపుణులు అయిన జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. అమ్మతో మాట్లాడదాము. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. అమ్మ శ్రీమాత్రే నమః. అమ్మ, కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఎలా ఉంటుంది? వాళ్ళ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే ఏం చేయాలి? వాళ్ళు దర్శించవలసిన క్షేత్రం ఏంటి వివరించండి. తప్పకుండా. కన్యా రాశి అనగానే మనకి కన్యా రాశికి అధిపతి బుధుడు. ఈ రాశాధిపతి బుధుడు కనుక వీళ్ళకి ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నది ఏంటంటే ఏదో ఒక చమత్కారం పరమైన పనులు జరుగుతూనే ఉంటాయి. అంటే జీవితంలో ఒక మ్యాజిక్, ఒక మిరాకిల్స్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఈ కన్యా రాశి వాళ్ళకు ఉంటాయి. చాలా మంది అనుకుంటాము ఒక హౌస్ వైఫ్ గా ఉందాం అనుకున్న ఆవిడ సడన్ గా ప్రొఫెషనల్ గా మారాల్సి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు సడన్ గా చిన్న వ్యాపారం మొదలుపెట్టి పెద్ద వ్యాపార సంస్థకి వెళ్ళే వాళ్ళు ఉంటారు ఈ కన్యా రాశిలో. అంటే జీవితంలో కొన్ని కొన్ని మార్పులు అనేది ఒక మిరాకిల్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండే రాశుల్లో ఏదైతే ఉందంటే అది కన్యా రాశి. ఈ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా మిరాకిల్స్ లైఫ్ లో జరుగుతుంటాయి. కొంతమంది లైఫ్ చాలా బ్రహ్మాండంగా సాఫీ జరిగే వాళ్ళకు కూడా ఏదో ఒక చిన్న షూరిటీ సంతకం పెట్టి ఆ లైఫ్ స్పాయిల్ చేసుకునే వాళ్ళకు ఈ కన్యా రాశి వాళ్ళే. తెలియకుండా నమ్మిన వాళ్ళే, స్నేహితులే బ్రహ్మాండంగా ఎప్పటి నుంచో స్నేహం ఉన్నా వాళ్ళ కోసం వెళ్ళిపడడం వల్ల వాళ్ళకి ఎక్కువ ఇబ్బంది వచ్చి వాళ్ళు కూడా కావాలని చేసి ఉంటారు. కాకపోతే అలాంటి సిచ్యువేషన్స్ జరిగి వీళ్ళు బయటకు వచ్చి ఇబ్బంది పడి ఆ ఉన్నది పోగొట్టుకునే అవకాశం కూడా కన్యా రాశి వాళ్ళకి ఉంటాయి అన్నమాట. అంటే అది అమ్మాయిలకి అబ్బాయిలైనా, అమ్మాయి అబ్బాయిలైనా, ఎవరికైనా కన్యా రాశి అనగానే మనకి అమ్మాయిని తీసుకుంటే అబ్బాయి తీసుకుంటే. అంటే ఒకప్పుడు జీవితంలో పురుషులకి చూసేవాళ్ళం జాతకాలన్నీ. ఎందుకంటే సంపాదన చేసేవాడు పురుషుడే కనుక బాగుంటే అతను బాగుంటే కుటుంబం బాగుంటుంది. ఇప్పుడు ఇంటి యజమాని బంగ్లాలో ఉంటే ఫ్యామిలీ అంతా బంగ్లాలో ఉంటుంది. ఇంటి యజమాని పురుగుడుసులు ఉంటే పురుగుడుసులు ఉంటారు అందరు ఫ్యామిలీని. కానీ ఇవాళ రోజున పురుషులు స్త్రీలు ఇద్దరు సమాన భావాలతో పెరుగుతున్నారు, సమాన భావాలతో సంపాదిస్తున్నారు. ఇప్పుడు మనం జాతకం చూసుకున్నప్పుడు ఏమంటే చూస్తాం, ఇద్దరికి చూడాల్సిందే. ఎందుకంటే పురుష లక్షణాలు స్త్రీ లక్షణాలు ఇద్దరికీ ఉంటున్నాయి. ఇప్పుడు ఒక అబ్బాయి ఇంట్లో వంట చేస్తున్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు. అంటే ఇంట్లో వంట చేసినప్పుడు స్త్రీ లక్షణాలు వచ్చినట్టే కదా, బయటకు ఉద్యోగం చేస్తే పురుష లక్షణాలు వచ్చినాయి. ఒక అమ్మాయి ఇంట్లో వంట చేస్తుంది, బయట ఉద్యోగం చేస్తుంది. అంటే బయట ఉద్యోగం చేస్తుంది అంటే పురుష లక్షణాలే కదా. ఎంత ధైర్యం కావాలి, ఎంత పట్టుదల ఉండాలి. బయట 10 మందితో పనిచేయాలంటే, 10 మందిని కలుపుకొని నడవాలి అంటే ఎంత ధైర్యంగా ఉండాలని పురుష లక్షణాలు ఉన్నట్టే. సో అందుకని ఇక్కడ ఇద్దరికి సమానమైన హక్కులు ఉన్నాయి కనుక సమానంగా నడుస్తున్నారు కనుక ఇవాళ ఇద్దరికి పనికి వస్తుంది. సో కన్యా రాశి అనగానే ఇద్దరికి చూసుకోవాలి, అమ్మాయినా అబ్బాయినా. రోజులో వీళ్ళకి ఎప్పుడు కూడా బాగానే ఉన్న లైఫ్ లో జస్ట్ ఒక పాయింట్, టర్నింగ్ పాయింట్ లాగా లైఫ్ లో, అది మంచి అవ్వచ్చు చెడవచ్చు. ఆ రోజు ఆ స్టెప్ తీసుకోవడం వల్ల మా జీవితం నాశనం అయిపోయింది అనే ఫీలింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఆ జీవితంలో ఆ స్టెప్ వేయడం వల్లే మా జీవితం బాగుపడింది అనే లక్షణం ఉన్న వాళ్ళు ఉన్నారు. అది కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా జరుగుతాయి. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యం. అందుకని వీళ్ళు బయట వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా భగవంతుడి ప్రార్థన, దైవారాధన ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ బయటకు వెళ్ళడం వల్ల చాలా విశేషమైన ఫలితాలు కనిపిస్తాయి. ఎందుకంటే చెడుని ఆకర్షించకుండా పాజిటివ్ మాత్రమే ఆకర్షించినట్టుగా, మంచి మాత్రమే జరిగేటట్టుగా చేసుకోవాలంటే ప్రతిరోజు దేవతారాధన చేయాలి. వీళ్ళు దర్శించవలసిన క్షేత్రం అమ్మ, వీళ్ళకి దర్శించిన క్షేత్రం హయగ్రీవ స్వామి. హయగ్రీవ స్వామి. వీళ్ళు హయగ్రీవ స్వామిని పూజించడము, హయగ్రీవ క్షేత్రానికి వెళ్ళడము, అక్కడ నిద్ర చేయడము. సో మనకు వైష్ణవ ఆలయాలు అని అంటే దాంట్లో హయగ్రీవ స్వామి ఆలయం వస్తుంది. మనకి వైష్ణవ ఆలయాల్లో హయగ్రీవ స్వామి ఆలయం అంటే మనకి ఒకటి తిరుమలలో ఉంది. తిరుమలలో స్వామివారి దగ్గర ఉంటుంది కూడా. అలాగే క్షేత్రం కూడా హయగ్రీవ క్షేత్రం కూడా మనకి ఆలయాలు కొడితే గుగ్గులో కొడితే వస్తుంది. ఇలా హయగ్రీవ ఆలయానికి వెళ్ళడము, ప్రతి బుధవారము హయగ్రీవ స్వామి దగ్గర పూజించడము, ప్రతిరోజు కూడా హయగ్రీవ 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 అనుకుంటూ 11 సార్లు నామాన్ని స్మరణ చేసుకోవడము, బయటికి వెళ్ళడం వల్ల వీళ్ళకి విశేష ఫలితాలు కనిపిస్తాయి. అలాగే హయగ్రీవ స్వామిని పూజించడము, విష్ణువుని పూజించడము, విష్ణు ఆరాధన చేయడము వల్ల వీళ్ళకి సత్ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి బుధవారము ఇంట్లో స్వామివారికి తులసి దళాలతో హయగ్రీవ స్వామివారికి చేయడము, ప్రతి పౌర్ణమికి వీళ్ళు పాలుని నైవేద్యంగా పెట్టి అది దానం చేయడం. అంటే ఇప్పుడు పాలని కాచి ఒక పెద్ద గిన్నెలో పాలు కాచి అది నైవేద్యం పెట్టి ఆ పాలు ప్రసాదానికి అందరికి పంచడం. ఇలా ప్రతి పౌర్ణమి వీళ్ళు చేయడం వల్ల ఆ నెలలో ఏ గండాలు రాకుండా, ఏ ప్రమాదాలు జరగకుండా వీళ్ళు కాపాడబడతారు. ఇది వీళ్ళు చేస్తే చాలా విశేషమైన ఫలితాలు వీళ్ళకి బాగుంటుంది. అలాగే ఈ క్షేత్రానికి సంవత్సరానికి ఒకసారి హయగ్రీవ క్షేత్రానికి వెళ్ళడం, అక్కడ నిద్ర చేయడం, అక్కడ పుస్తకాలను దానం చేయడం వల్ల వీళ్ళకి చాలా అదృష్టమైన ఉపయోగాలు కనిపిస్తాయి అన్నమాట. సో కన్యా రాశి అనగానే చమత్కారాలు కాస్త మిరాకిల్స్ జరిగే రాశి అంటే ఇది మన
సో ఉన్నతమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళు కూడా ఎవరినో నమ్మి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా కష్టపడి ఇంకా లైఫ్ లాంగ్ అలా లీడ్ చేసుకుంటూ వెళ్ళి బాధపడే వాళ్ళు కూడా కన్యారాశి వాళ్ళే. ఇలాంటి విషయాలు ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే బుధుడు అధిపతి కదా, తెలివితేటలు బాగా ఉండాలి కదా వీళ్ళకి. అంటే వాళ్ళ తెలివితేటలన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి అవి ఎందుకో పని కాకుండా పోతుంటాయి, వక్రిస్తూ ఉంటాయి. ఎంత బ్రహ్మాండంగా ఉన్న వాళ్ళకున్నా ఒక్కొక్కసారి తప్పడుగులు పడడం వల్ల ఇబ్బంది పడే ఉన్నవి కన్యారాశి వాడమాట. సో కన్యారాశిలో లక్షణాలు మనం తీసుకుంటే వీళ్ళ ఆలోచన విధానం బాగుంటుంది. ఎదుటి వాళ్ళు తొందరగా ఆకర్షితులుగా మార్చుకోగలుగుతారు. ఎదుటి వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థమవుతుంది. వివరంగా దాన్ని అనాలిసిస్ చేస్తే దాన్ని ప్రాక్టీస్ చేయడంలో వీళ్ళు నెంబర్ 1 అనమాట. ఈ రాశిలో ఉండే లక్షణాలన్నీ కూడా ఏంటంటే వీళ్ళకి మాట్లాడడంలో మాటలు మాంత్రికులు అనమాట వీళ్ళు. సో బ్రహ్మాండంగా మాట్లాడతారు. ఆ మాటలకి స్తంభించేటట్టుగా అలా ఉండిపోతుంటారు, చూస్తూ ఉండిపోతాం. అలా ఉండే లక్షణాలు ఎక్కువ కన్యారాశి వాళ్ళకి. అంటే ఏ మాటలైనా సరే బాగుంటాయి. మామూలుగా పిచ్చాపాటి కబుర్లు కూడా బాగానే ఉంటాయి, బాగా చెప్తుంటారు కూడా. చాలా మంది చూడండి చిన్న చిన్న కథలు చెప్తూ కూడా వాళ్ళు బాగా ఫేమస్ అవుతుంటారు. దానికి కూడా కన్యారాశి అది యోగం ఉంటేనే అలా జరుగుతుంటారు. అంటే బుధుడు ఒక అనుగ్రహం ఉండడం వాళ్ళు బుధుడు ఒక ఇబ్బంది పెట్టే రాసుకుని ఇది. ఇందులో బుధుడు బాగుంటే కన్యారాశిలో ఖచ్చితంగా వీళ్ళు మంచి రంగాలు రాణిస్తారు. బుధుడు బాగాలేకపోతే ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ లో మాటలు నోరు పారేసుకొని ఇష్టం మాట్లాడేవాళ్ళు. ఎప్పుడు తిడుతుంటామో ఆమె జోలికి వెళ్దాం, మొత్తం తిడుతుంది మొత్తం అని చెప్పి అంటుంటారు. ఈ లక్షణాలు ఉంటాయి. అలాగే అబ్బాయిలు అనేక రంగాల్లో రాణించే వాళ్ళు, తర్వాత దిగజారే వాళ్ళు కూడా ఈ కన్యారాశి వాళ్ళే. ఇబ్బంది పెట్టే వాళ్ళు, ఈ తాగుడికి బానిసైన వాళ్ళు, స్మోకింగ్ బానిసైన వాళ్ళు కూడా ఈ కన్యారాశిలో ఉన్న వాళ్ళే. ఇలా బానిసలుగా అయిపోయిన వాళ్ళు కూడా ఈ కన్యారాశిలో. సో ఇక్కడ ఏంటంటే రాశి లక్షణంలో ఉన్న లక్షణాలన్నీ కూడా మనకి మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. అయితే లగ్నం భావం బట్టి వీళ్ళు మంచి వాళ్ళుగా మారచ్చు, చెడ్డవాళ్ళుగా మారచ్చు. ఇక్కడ లగ్నం బాగుంది వీళ్ళు మంచి వాళ్ళుగా మారుతారు. లగ్నం బాగాలేదు చెడ్డవాళ్ళుగా మారిపోయే అవకాశం ఉంటాయి. చెడు పనులు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలా ఉంటాయి అన్నమాట కన్యారాశిలో. ఈ 2 స్వభావాలు కలిగిన వాళ్ళే ఈ కన్యారాశి వాళ్ళు అనమాట. సో వీళ్ళు మనం ముఖ్యంగా చేసుకోవాలంటే దేవతారాధన. ఖచ్చితంగా వీళ్ళు ప్రతిరోజు పూజ భగవంతుడికి ఖచ్చితంగా నమస్కారం చేసుకుని బయటకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రతి ఒక్క రోజు వీళ్ళ జీవితంలో జరిగే ఒక మిరాకిల్ అనేది లైఫ్ని మార్చేస్తుంది. అది మంచి అవ్వచ్చు, చెడు అవ్వచ్చు. ఒక మనిషి పరిచయం అయింది, జీవితం మారవచ్చు. ఒక మనిషి పరిచయం వల్ల జీవితం నాశనం అయిపోవచ్చు. అవి జరిగే అవకాశం ప్రమాదాలు ఎప్పుడు వీళ్ళతో బాగా నడుస్తాయి. వీళ్ళు ఏ రంగంలో ఎక్కువగా వస్తారమ్మా? అంటే వ్యాపార రంగమా, ఉద్యోగ రంగంలో ఎక్కువ రాణిస్తారు? వీళ్ళు ఎక్కువ వ్యాపారాలు ఎక్కువగా చేస్తుంటారు అన్న. ఈ ప్రొఫెషనల్స్ గా ఎక్కువ ఉంటారు. అంటే సొంత వ్యాపారం, ఇండిపెండెన్స్ ఎక్కువ ఇష్టం వాళ్ళకి. ఏ పనైనా వాళ్ళను చేయాలి. ఇప్పుడు ఇంట్లో ఉన్న స్త్రీకి ఉన్న ఏదైనా ఒక చిన్న పని చేయాలి. అది ఎదురు వాళ్ళకి వేడి నీళ్ళు చన్నీళ్ళు తోడుగా ఉన్నట్టుగా మా హస్బెండ్కి ఏదో ఒక చిన్న హెల్ప్ చేసినట్టు ఉండదు అనే లక్షణం కలిగిన వాళ్ళు. అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక పని చేయాలనే తత్వాన్ని కలిగిన వాళ్ళు మాట వీళ్ళు. అందువల్ల ఏంటంటే ఉద్యోగాలు చేస్తారు, వ్యాపారాలు చేస్తారు, ప్రొఫెషనల్ రంగంలో కూడా రాణిస్తారు. అయితే ఏ రంగంలో ఖచ్చితంగా రాణిస్తారు అని తెలియాలంటే వాళ్ళ లగ్నం. అది రాశి వేరు, లగ్నం వేరు. సో మన జీవితంలో ఏది సాధిస్తాము, ఎలా ఉంటాము, ఎలా బతకగలుగుతాము, మన జీవితంలో ఎటువంటి మార్పులు చేస్తే మనం బాగుపడతాం అనే దాన్ని మన జాతకాన్ని చూడాలి. సో మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా ఉంటే వాళ్ళ జాతకాన్ని పరిశీలన చేస్తే వీళ్ళు ఏ రంగంలో వీళ్ళు రాణించగలుగుతారు, వీళ్ళకి ఎంతవరకు బాగుంది జీవితం, ఎప్పుడు దాకా మంచి టైం నడుస్తుంది అనేది చూడగలుగుతాం. ఇప్పుడు రాశి ప్రకారం తీసుకుంటే కన్యా రాశి వాళ్ళకి జీవితాంతం చేసుకోవాల్సిన క్షేత్రము హయగ్రీవ స్వామి. సో రోజంతా పూజించుకోవాల్సింది హయగ్రీవ స్వామి. ప్రతి వారం పూజించవలసింది హయగ్రీవ స్వామికి, నారాయణ స్వామి, విష్ణుమూర్తిని ఇలా పూజించాలి వీళ్ళు. సో శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. శ్రీ మహావిష్ణువు కలిసే క్షేత్రాలు దర్శనం చేసుకోవడం, ఆ క్షేత్రాలకు వెళ్ళడము, అక్కడ నిద్ర చేయడము, ఇక్కడ ప్రతి పౌర్ణమికి పాలను నైవేద్యంగా పెట్టడము, ఆ పాలను దానం చేయడం వల్ల వీళ్ళకి విశేష ఫలితాలు కనిపిస్తాయి అన్నమాట. వీళ్ళకి కలిసి వచ్చే రంగమ్మా, అలాగే కలిసి వచ్చే వారం కూడా. కలిసి వచ్చే వారం బుధవారం అన్న బాగా కలిసి వస్తుంది. బుధవారం ఏ పని చేసినా వీళ్ళకి బాగా విజయంగా సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కలిసి వచ్చే రంగు గ్రీన్ కలర్. గ్రీన్ కలర్ చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. గ్రీన్ కలరు, తర్వాత క్రీమ్ కలరు, తర్వాత నీలం కలరు, ఈ కాంబినేషన్స్ కూడా వీళ్ళు బాగా కలిసి వస్తాయి. చాలా చక్కగా వివరించారమ్మా. చూసారు కదండి, కన్యా రాశి వాళ్ళు చేయవలసిన విధి విధానాలు, వాళ్ళు దర్శించవలసిన క్షేత్రం కూడా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.